అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చించాలంటూ వైకాపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై చర్చించాలంటూ పోడియం వద్ద నినాదాలు చేశారు. వైసీపీ విలువైన సభా సమయాన్ని వృధా చేస్తోందని అధికార పార్టీ విమర్శించింది. ప్రశ్నోత్తరాల్లో కీలకమైన అంశాలు చర్చించాల్సి ఉన్నా విపక్ష పార్టీ రోజుకో కొత్త అంశాన్ని సభలో పెట్టి గందరగోళం సృష్టిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాష్ట్రంలో 105 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ విపక్ష నేత జగన్ మాట్లాడుతున్న సమయంలో వివరాల్లోకి వెళ్లొద్దని, ఈ అంశంపై చర్చకు అనుమతించేది లేదని స్పీకర్ కోడెల సూచించారు. జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించడం వల్ల స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. క్వశ్చన్ అవర్ కానివ్వండి, let question hour be completed, please. ప్రీ పార్టీ ఫోర్ కింద రండి, షార్ట్ డిస్కషన్ పెడదాం. ఇంకా మీకు ఏదైనా వేరే రూపంలో చర్చ కావాలంటే చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లా కాకుండా విలువైన ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిరోజు ఇలా వృధా చేయడం అనేది మీకు సమంజసం కాదు. చాలా మంది సభ్యులకు, మీ వాళ్ళకి, మరి తెలుగుదేశం సభ్యులకు చాలా మందికి అవకాశం వచ్చే సమయం కాబట్టి దీన్ని దుర్వినియోగం చేయొద్దని మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెనక్కి పిల్లలు సబ్జెక్టులు మాట్లాడడానికి లేదండి. ది ఎజెండా ఈజ్ వెరీ క్లియర్. ఫస్ట్ ఈజ్ క్వశ్చన్ అవర్, తర్వాతనే మిగతా అంశాలు లేదు. సబ్జెక్టులోకి పోవద్దండి దయచేసి. కాల్ బ్యాక్ యువర్ మెంబర్స్ అండ్ కోఆపరేట్ టు కంటిన్యూ విత్ ది క్వశ్చన్ అవర్ ప్లీజ్. నో సబ్జెక్ట్. దాదాపుగా 105 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారు. నో ప్లీజ్. The house is adjourned for 10 minutes.